కాతనపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా నిర్వహిస్తున్న బందోబస్తు విధులకు ఆటంకం కలిగించారని బాల్కా సుమన్ పై కేసు నమోదైంది. కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్ లకు గాయాలయ్యాయని రామకృష్ణపూర్ పీసీఎస్ లో ఎస్హెచ్ఓ గంగారాం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అయితే అరెస్టు విషయం ముందే తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాల్కా సుమన్ నివాసానికి చేరుకుని అరెస్టును అడ్డుకోవడానికి యత్నించారు. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టి బాల్కా సుమన్ ను అరెస్టు చేసి పోలీసు వాహనంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసు వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద బండరాలతో పెట్టినమాట. మనం బండరాలు కాంగ్రెస్ వాళ్ళు దిక్కునే వాళ్ళు వేసిన రాళ్ళు ఇదే పద్ధతి.
కాతనపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా నిర్వహిస్తున్న బందోబస్తు విధులకు ఆటంకం కలిగించారని బాల్కా సుమన్ పై కేసు నమోదైంది. కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్ లకు గాయాలయ్యాయని రామకృష్ణాపూర్ పిఎస్ లో బాల్కా సుమన్ పై దేవాపూర్ ఎస్హెచ్ఓ గంగారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. పోలీసు వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద బండరాలతో కొట్టినమాట మనం. బండరాలు కాంగ్రెస్ వాళ్ళు దిక్కునే వాళ్ళు. కాతన్పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి గొడవలో బాల్కా సుమన్తో పాటుగా 25 మంది పైన పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇంత క్రితమే బాల్కా సుమన్ ను తన ఇంటి వద్ద నుంచి అరెస్ట్ చేసి అయితే పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతానికి బాల్కా సుమన్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే చేస్తా ఉన్నారు. వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత అతన్ని న్యాయమూర్తి హాజరుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య రాళ్లదాడి జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు, అదేవిధంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ గాయాలైనటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారి గంగారాం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తో పాటుగా 25 మంది పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ పోలీసు విధులకు ఆటంకం కలిగించడం కాకుండా ఆ విధిలో ఉన్నటువంటి వ్యక్తిని చంపే ప్రయత్నం చేశారన్నటువంటి నేపథ్యంలో అతని పైన కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బాల్కా సుమన్ తో పాటుగా 25 మంది పైన కేసు నమోదు చేశారు. అందులో భాగంగా నిన్నటి నుంచి కూడా అరెస్ట్ పరంపర అయితే కొనసాగుతుంది. ఈ రోజు అయితే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది.